ప్రజెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద సినిమా అయితే చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే మాత్రం క్రేజీగా ఉంది. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఖుషి అయిపోయారు. రామ్ చరణ్ గారు ఫ్యాన్సే కాదు, మొత్తంగా చాలా మంది అయితే ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ సినిమా పైన భారీ హైప్ అయితే పెంచుకున్నారనమాట. సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్కగా రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రంగస్థలం మించి ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది అనమాట. పక్కగా ఉండబోతుంది. బుచ్చిబాబు గారు చాలా టైం తీసుకొని మంచి కథ అయితే ప్రిపేర్ చేస్తుంటారు. సో పక్కగా రికార్డ్స్ అయితే మాత్రం బ్రేక్ చేసేలా కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ మూవీ సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియోని అయితే శ్రీరామనవమి సందర్భంగా అయితే రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా ఉగాది రోజు అయితే రిలీజ్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఈ గ్లిమ్స్ వీడియో కోసం చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ అయితే ఒక మాట అన్నారనమాట. సో ఈ గ్లిమ్స్ లో ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ నేను ఇప్పటికి 1000 సార్లు చూశాను. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే మాత్రం రిపీట్ మోడ్లో గ్లిమ్స్ వీడియోని చూస్తారు. అంత బాగా కట్ చేశారు, అంత బాగా ఉంది గ్లిమ్స్ వీడియో అని చెప్పి వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారనమాట. అలాగే ఈ సినిమా సంబంధించిన ఆడియో రైట్స్ అయితే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్టు కూడా తెలుస్తుంది. టీ సిరీస్ వాళ్ళు ఈ సినిమా సంబంధించిన ఆడియో రైట్స్ అయితే తీసుకున్నారు. సుమారుగా 35 కోట్లు పెట్టి ఈ సినిమా సంబంధించిన ఆడియో రైట్స్ అయితే వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ రాకపోయినా కానీ ఈ సినిమా పైన మంచి బజ్ అలాగే క్రేజ్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ టైంకి అయితే ఇంకా భారీగా బిజినెస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఇండియా వైడ్ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టచ్చు. చాలా మంది ఏమంటున్నారంటే నెక్స్ట్ 2025లో ఈ సినిమా 1000 కోట్లు కొట్టే సినిమాగా ఉండబోతుందని చెప్పి కూడా చాలా మంది అయితే భావిస్తున్నారు అనమాట. ఈ కాంబినేషన్కి అలాగే రామ్ చరణ్ గారికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో ఆ ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. ఈ సినిమా కథగని జనాలు కనెక్ట్ అయితే మాత్రం రికార్డ్స్ అయితే బద్దలవుతాయి. సో చూద్దాం మరి ఈ సినిమా 2025లో రిలీజ్ అవుతుందా లేదంటే 2026కి వెళ్తుందా అని సో తెలియాల్సి ఉందనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.